ప్రైజ్ ది లార్డ్. నేను మీ అమూల్య శుభాకర్ మనందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. మనందరికీ కూడా మన దేవాది దేవుడు, మన పరిశుద్ధ ఆత్మదేవుడు, మన యేసయ్య మనకి సహాయం చేస్తాడని మనందరికీ తెలుసు. తెలిసినా కూడా సరే, మనల్ని విడిచిపెట్టడని మనకి తెలిసినా కూడా సరే, మనం చాలాసార్లు ఏంటంటే అయ్యో ఈ సమస్య నుంచి మనం బయటపడతామా, ఈ సమస్య నుంచి మనం గెలుస్తామా, ఈ సమస్యల నుంచి మనకి విడుదల వస్తుందా అని చెప్పి తెలియని ఒక భయము, తెలియని ఒక ఆందోళన మన హృదయంలో ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుందండి. అవును, కానీ పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ కూడా లేదు. చూడండి, దేవుడు మనతోనే ఉన్నాడు అని మనం అది నమ్మాలి. నమ్మినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. అది ఎప్పుడు మనం నమ్ముతామో అప్పుడే మన జీవితంలో మనం దేవుడి దగ్గర నుంచి ఏదైనా కూడా మనం పొందుకోగలుగుతాం. దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనకి విశ్వాసం అనేది చాలా ముఖ్యమండి. అవును, దేవుడు కూడా చూసినట్లయితే ఆయన శిష్యుల్ని తిడతాడనమాట. ఒక సందర్భాన ఏమనంటే విశ్వాసులారా అని చెప్పి ఆయన తిడతారు. నిజమే, ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది జీవితంలో కష్టము, బాధ, వేదన కలిగినప్పుడు ఆ విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అయ్యో ప్రభువా, నువ్వు మాకు సహాయం చేయవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేస్తావా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడట ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదటండి. ఆయన నమ్మకస్తుడట, మంచి దేవుడట. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడట. హల్లెలూయా. చూసారండి, అవును, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 23వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఆయన శిష్యులు కూడా సముద్రంలో వెళ్తుండగా చూడండి, నడి సముద్రంలోకి వాళ్ళు అర్ధరాత్రి మీద వెళ్తున్నప్పుడు చూడండి, ఆ ధోనిలోకి అప్పుడు సడన్గా ఏమైందంటే తుఫాను రేగింది. ఆ తుఫాను రేగటం ద్వారా అలలు పెద్ద పెద్దగా వచ్చి ఆ ధోనిలో పడుతుంది. అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. దేవుడు అక్కడే ఉన్నాడు, సృష్టికర్త అక్కడే ఉన్నాడు, ఈ లోకాన్ని సృష్టించిన యేసయ్య వాళ్ళతో పాటే ఉన్నారు. కానీ అక్కడ ఉన్న యేసయ్యని వాళ్ళు ఆలోచించలేదు, కానీ ఆయన సృష్టికర్తగా ఆయన చూడలేదు, కానీ ఈయన మనల్ని విడిపిస్తాడని ఆయన చూడలేదు. కానీ వాళ్ళందరూ కూడా భయపడిపోయి బాగా కంగారు పడిపోయారు. అయ్యో మేము ఇంకా బతకమేమో, ఈ అలలు ఇంత పెద్దగా కొడుతున్నాయి కదా, మా జీవితంలో మేము తిరిగి ఇంటికి వెళ్ళమేమో, మా కుటుంబాన్ని మేము చూడమేమో, మా బ్రతుకులు ఇంకా ఇక్కడితో ముగిసిపోయాయేమో అనుకుంటూ వాళ్ళందరూ కూడా వచ్చి యేసయ్యని లేపుతున్నారు. ప్రభువా, మేమందరం నశించిపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావా అని చెప్పేసి. కానీ దేవుడు ఎప్పుడు కూడా కునకడు నిద్రపోడు కదండి. ఇశ్రాయేలు కాపరి అట కునకడు నిద్రపోడు. దేవుడు అక్కడ వాళ్ళ కొరకు అక్కడ ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు అక్కడ. అవును, మనం చూసినట్లయితే ఆయన శిష్యులందరూ కూడా ఏం చేస్తారు, వీళ్ళు విశ్వాసంతో ఉంటారు కదా. అంతకు ముందు వరకు కూడా చూడండి, వాళ్ళు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు యేసయ్య చేయటం చూశారు. యేసయ్య చేయటమే కాదు, కానీ ఈ శిష్యుల ద్వారా కూడా యేసయ్య చేయించారు ఆయన. అవును, ఆయన ద్వారా కూడా ఈ శిష్యుల ద్వారా ఆయన అనేక అద్భుతాలు ఆయన చేయించిన తర్వాత కూడా చూడండి, వీళ్ళలో ఒక విశ్వాసం అనేది లేకుండా పోతుంది. ఈరోజు చాలా కూడా మన జీవితాల్లో జరిగి ఉంటాయి అనేక సందర్భాలు. ఇంక గట్టు సమయం, దీన్ని ఇంకా దాటనే లేము, ఇంకా మనం దీన్ని బయటికి రాలేము అనుకునే సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉండుంటాయి. అన్నిట్లో నుంచి కూడా ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని బయటపడేస్తూ ఉంటాడండి. కానీ అన్నీ మన జీవితాల్లో జరిగినా సరే, ఇంకొక సమస్య వచ్చినప్పుడు తిరిగి అల్ప విశ్వాసంలో పడిపోతూ ఉంటాం, అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం. దేవుడు అందుకనే అంటున్నారు, మీ ముందే కదా నేను ఇన్ని అద్భుతాలు చేశాను, మీ జీవితంలో మీ ద్వారానే కదా నేను ఇన్ని కార్యాలు చేశాను, తిరిగి మీరు ఇలా పడిపోతున్నారంటే. అందుకనే ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా అంటున్నాడు ఆయన. నిజమే కదండి. ఈరోజు మనం కూడా సరే, మన దేవుడు మన జీవితాల్లో ఎన్నో చేసినా సరే, మనం కూడా ఏదో తెలియని ఒక అల్ప విశ్వాసంలో మనం పడిపోయి దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాల్సింది మనం ఆలస్యం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు మంచోడు కదండి. వాళ్ళు అలా లేపినప్పుడు వాళ్ళని తిట్టాడే తప్పించి ఆయన ఆ సముద్రాన్ని గర్దించాడు. ఆ నీళ్ళు వెంటనే చూడండి, ఆయన ఎప్పుడైతే ఆ సముద్రాన్ని గర్దించాడో వెంటనే ఆ సముద్రం అంతా కూడా నిమగ్నం అయిపోయిందటండి, సమాధానంగా నిలబడిపోయిందట. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. ఒకవేళ మీరు అల్ప విశ్వాసులుగా మీరున్నారా, ఆయనను సరే భయపడకండి. ఆ అల్ప విశ్వాసంతోనే నా ఎద్దకు రండి. ఆ అల్ప విశ్వాసంతోనే మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే నిశ్చయంగా ఆ సముద్రాన్ని నేను గర్దించినట్లుగా మీ సమస్యను కూడా నేను గర్దిస్తాను అంటున్నాడు ఆయన. అవును, ఈరోజు చాలామంది ఏంటంటే ఆ శిష్యులు అల్ప విశ్వాసంతోనే యేసయ్యని లేపారు. ఈరోజు మీరు కూడా మీ యొక్క అల్ప విశ్వాసంలో ఉన్నా సరే, లేకపోతే మీకు నిజంగా విశ్వాసం ఉన్నా సరే, ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితిలో మీరున్నా సరే, దేవుడి దగ్గరికి మాత్రము రండి. ఆ ధోనిలో వాళ్ళు యేసయ్యని విడిచిపెట్టేసి ఒకవేళ సముద్రంలో దూకేసి మేము ఈత కొట్టుకుని వెళ్ళిపోతామనో, లేకపోతే ఇంకెవరినైనా సహాయం అడుగుంటే వాళ్ళు నిశ్చయంగా అక్కడ వాళ్ళే నశించిపోయి ఉంటారు. కానీ ఆ యేసయ్యని వాళ్ళు లేపటం ద్వారానే, ఆ అల్ప విశ్వాసంతోనే ఆ దేవుడి దగ్గర వాళ్ళు నిలబడటం ద్వారానే దేవుడు వాళ్ళని రక్షించాడు. ఈరోజు మీకు కూడా దేవుడు అదే అంటున్నాడు, మీరు అల్ప విశ్వాసులైనా పర్లేదు, మీరు విశ్వాసులైనా పర్లేదు, కానీ నా యొద్ద నుంచి మాత్రం తొలగిపోకండి అంటున్నాడు ఆయన. నిజమే, ఈరోజు మనం దేవుడి దగ్గర నుంచి తొలగిపోకుండా యేసయ్య దగ్గరే మనం నిలబడి ఉన్నప్పుడు మన మనస్థితి ఎలాగున్నా, మన పరిస్థితి ఎలాగున్నా, మన విశ్వాసం యొక్క లెవెల్స్ ఎలాగున్నా
ఎలాగున్నా సరే దేవుడిని మాత్రమే మనం పట్టుకున్నప్పుడు నిశ్చయంగా సరే దేవుడు మన సమస్యల నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించి మనల్ని ముందుకు తీసుకెళ్తాడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా తండ్రి నాయన శువశరవశి కళాబరీక శరాబరబరవశి శరాసస్వ పరిశుద్ధాత్మదేవ తండ్రి నాయన. అవును ప్రభా యేసయ్య అయ్యా తండ్రి నాయన ప్రభువా మేము అల్ప విశ్వాసులమైనా సరే అయ్యా తండ్రి నాయన అయ్యా మేము నీ సన్నిధిలో ఉంటుండగా తండ్రి మాకు తండ్రి నాయన ఏ హానియు కలగదు, ఏ కీడు మాకు ముట్టదని తండ్రి నాయన నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా. అవును ప్రభా యేసయ్యా తండ్రి నాయన నీ శిష్యుల్ని రక్షించినట్టు అయ్యా మా సమస్యలన్నింటిలో నుంచి కూడా మమ్మల్ని రక్షించండి ప్రభా. ఏ బిడ్డలైతే తండ్రి నాయన అయ్యా నాతో పాటు ఏకభవిసి ప్రార్థిస్తున్నారో ప్రభా తండ్రి నాయన వాళ్ళ సమస్యలన్నింటిలో నుంచి వాళ్ళని విడుదల చేయండి ప్రభా. అయ్యా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కాదు కానీ ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి వాళ్ళ యొక్క స్థితిని బట్టి కాదు కానీ ప్రభా యేసయ్య నీ కృపని బట్టి దయచేయమని అడుగుచున్నాం దేవా. నీ మహాకనికరము కృపా తండ్రి బిడ్డల మీద కుమ్మరించమని ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.